గైస్, లోకం ప్రజెంట్ ఎలా ఉందంటే వాడు ఏ మంచి చేయడు, కానీ మంచి చేసేవాడు ఎవరైనా కనబడ్డా కానీ ఓర్వలేడు. మరి దేని గురించి అంటే నేను చెప్పేది సంఘటన ఏంటంటే, లక్నోలో ఉన్నటువంటి ఖాన్సార్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్, అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అండ్ దరిదాపుల్లో నార్త్కు సంబంధించిన వాళ్ళందరికీ కూడా తెలుసు ఈయన. మన సౌత్లో కొంతమంది కూడా తెలుసు. ఈయన ఎవరంటే ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. అండ్ విషయానికి వస్తే ఎక్కడ లేని మంచితనం ఎందుకనంటే అతను చాలా పూర్ స్టేజ్లో నుండి వచ్చాడు. అండ్ ఒక దశలో ఏందనంటే కనీసం తినడానికి కూడా లేని పరిస్థితిలో నుండి ఇవాళ అదే లక్నోకు సంబంధించి ఎన్నో సిటీస్లో ఉన్నటువంటి చాలా పేదవాళ్ళు, మెయిన్లీ ఏంటంటే ఈయన చాలా పేదవాళ్ళైనటువంటి విద్యార్థులని తీర్చిదిద్ది వాళ్లకు చదువులు చెప్పి జాబ్ వచ్చే వరకు చూసుకుంటున్నాడు కదా. అది మాత్రమే ఇతనిలో ఉన్నటువంటి మంచితనం. అది జనాలకు నచ్చట్లేదు. అండ్ వేరే ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో, వేరే ఇన్స్టిట్యూట్లో ఒక 30,000, 40,000, లక్షల ఫీజులు ఉన్నా కానీ ఈయన చాలా తక్కువ ఫీజుతో కొన్నిసార్లు 200, 300, 500 తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి విన్నాం. అయితే ఈయన అతి తక్కువ ఫీజు తీసుకొని ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ పిల్లలకి మాత్రం చాలా విలువైన విద్యను అందిస్తా ఉన్నాడు. అండ్ లక్షలు పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ లో కూడా చాలా మందికి జాబులు కూడా రావట్లేదు. కానీ ఇతని దగ్గర నేర్చుకున్నటువంటి పిల్లలు చాలా మంది కూడా ఇవాళ ఒక రేంజ్ లో సెటిల్ అయ్యారు. కాబట్టి ఇది పడనటువంటి వేరే ఇన్స్టిట్యూట్ కి సంబంధించినటువంటి ఒక 2-3 డైరెక్టర్లు కలిసి ఈయన మీద మంగళవారం అంటే 2వ తారీఖు నాడు ఈయన ఇన్స్టిట్యూట్ మీద దాడి చేయడం అయితే జరిగింది. ఆ టైంలో ఆయన లేరు, బయటికి ఎక్కడికి వెళ్ళాడు. అండ్ చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే వీళ్ళు గన్స్ తో ఆ ఇన్స్టిట్యూట్ మీద ఫైరింగ్ అయితే చేయడం జరిగింది. ఒక 7 నుండి 8 బుల్లెట్లు ఆ ఇన్స్టిట్యూట్ మీదకి దూసుకొని వెళ్ళాయని చెప్పేసి, అండ్ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కి కూడా తీవ్రమైన గాయాలయ్యాయని చెప్పేసి కూడా విన్నాం. మరి ఈయన ఏం చేయట్లేదు కదా, ఎవరిని ఏమనట్లేదు, ఈయన పని ఈయన చూసుకుంటున్నాడు. అయినా కానీ ఈయన ఎదుగుదల కావచ్చు, ఈయన జనాలకు చేసేటువంటి మంచితనం నచ్చక చివరి వరకు ఆయన ఇన్స్టిట్యూట్ మీదనే మరి గన్నులతో దాడి చేయాల్సిన అవసరం వచ్చిందనంటే చూడండి లోకంలో అసలు మంచితనం ఉందా, చచ్చిపోతుందా అనేది.